ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ 19. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 క్రింది స్టేట్మెంట్లు పరిశీలించండి. భారత ప్రభుత్వ చట్టం 1935లో ఉన్నటువంటివి. నెంబర్ 1, ప్రొవైడెడ్ ఫర్ స్టేట్ అటానమీ, రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తిని సమకూర్చింది. రెండవది, ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫెడరల్ కోర్టు, ఫెడరల్ కోర్టు ఏర్పాటుకు వీలు కల్పించింది 1935 చట్టం. ఓకే. మూడవది, ప్రొవైడెడ్ ఫర్ అన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎట్ ద సెంటర్, కేంద్రంలో అఖిల భారత సమాఖ్యకు వీలు కల్పించింది, కేంద్రంలో అఖిల భారత సమాఖ్యకు వీలు కల్పించింది అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్లో ఏబి అని ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్లో బీసీ అని ఇచ్చారు, థర్డ్ ఆప్షన్లో ఏసీ అని ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్లో ఏబిసి అని ఇచ్చారు. ఓకే. సో ఈ భారత ప్రభుత్వ చట్టం 1935లో ఉన్నటువంటి వాటిలో ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. రెండవది, ఈ చట్టం ప్రకారమే న్యూఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పడింది. అక్టోబర్ 1, 1937 నాడు ఒక ప్రధాన న్యాయమూర్తి 6 న్యాయమూర్తులతోటి ఏర్పడింది. మూడవది, కేంద్రంలో అఖిల భారత సమాఖ్య వ్యవస్థకు వీలు కల్పించింది. అంటే భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటుకు మూలము ఈ భారత ప్రభుత్వ చట్టం 1935. కాబట్టి 3 రైటే. కాబట్టి ఏబిసి ఫోర్త్ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సరు. ఓకే.